హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి. శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు రాహుల్ కుమార్ విరచిత అంశంగా కీలక ఘటనలు సుదీర్ఘ చరిత్ర ఆధారాలు అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. కీలక ఘటనలు సుదీర్ఘ చరిత్ర ఆధారాలు. ఇక వినండి ఈ అంశాన్ని. వాణిజ్యం సరే, విజ్ఞానం సంగతి ఏమిటి అని ఆలోచిస్తే కొన్ని కీలక ఘటనలను గుర్తుంచుకోవటం అందరికీ అవసరమే. వ్యక్తుల జీవితాల్లోనూ దేశాల చరిత్రల్లోనూ అలాంటి ఘటనలు తప్పనిసరిగా ఉంటాయి. స్వేచ్ఛ, సమానత్వం, సౌహార్దం అనే భావాలు రాజకీయాలకు పునాదులు కావాలని చాటి చెప్పిన ఫ్రెంచ్ విప్లవం 1789 అలాంటిదే. బ్రిటిష్ వలస పాలనను ఎదిరించి స్వాతంత్రాన్ని ప్రకటించుకున్న అమెరికన్ విప్లవము, అది 1776, అది అలాంటిదే. రష్యన్ అక్టోబర్ విప్లవము 1917, అదే కోవలోదే. ఆ మూడు విప్లవాలు కలిగించిన భావాలు ఎన్నో ఎగుడుదిగుళ్లను చూసినా ప్రపంచాన్ని ఇప్పటికీ ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఆధునిక రాజ్యాంగాలన్నీ ఈ భావాల ఆధారంగానే రూపొందాయి. ఇవన్నీ అందరికీ తెలిసిన అసాధారణ సంఘటనలు. ఎంతో ప్రాచుర్యాన్ని సంపాదించుకున్న ఈ ఘటనలకు భిన్నమైనవి ఉంటాయి. వాటికి ఇప్పుడిప్పుడే ప్రాధాన్యం లభిస్తుంది. 1820వ సంవత్సరం అలాంటి ఘటనకు సూచికగా మిగిలిపోయింది. ఆ ఏడాదిలో ప్రజలు విస్తృతంగా పాల్గొని ఎలాంటి విప్లవాన్ని విజయవంతం చేయలేదు, కానీ ఒక మహా ఆర్థిక పరిణామానికి కొండగుర్తుగా మాత్రం అది నిలిచిపోయింది. ఆ ఏడాది నాటికి చైనా, భారత్ ఆర్థిక వ్యవస్థలు ప్రపంచంలో అగ్రస్థానాన్ని కోల్పోయాయి. యూరప్ ఆధిపత్యం అన్నింటా మొదలైంది. అమెరికా ఆ దిశగా అడుగులు వేయటము ఆరంభమైంది. ఎంతో ప్రగతితో, ఎన్నో యుద్ధాలతో, ఎన్నో విధాల దోపిడీలతో కాలచక్రం గిర్రున తిరిగింది. 200 ఏళ్ళు గడిచాయి. 2020 నాటికి చైనా తన ఆర్థిక అగ్రస్థానాన్ని తిరిగి సంపాదించుకుంది. భారత్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తుందనే అంచనాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచ వస్తుసేవల ఉత్పత్తిలో కాస్త అటు ఇటుగా 60% వాటాను ఆసియా ఖండం మళ్ళీ సంపాదించుకుంది. కరెన్సీ కొనుగోలు శక్తిలో తేడాలను, పర్చేజింగ్ పవర్ ప్యారిటీ, దాన్ని పరిగణలోకి తీసుకొని లెక్కగట్టిన ఈ అంచనాలు ఎక్కువగా కనపడవచ్చు. ఇతరత్ర ప్రమాణాల ప్రకారం చూసినా ఆ పరిణామమే స్పష్టమవుతుంది. అందుకే ఆర్థిక రంగాన ఆసియా జైత్రయాత్రపై ఇప్పుడు ఎవరికీ అనుమానాలు లేవు. అధిక జనాభా 450 కోట్లు. దానివల్ల ఆసియా తలసరి ఆదాయాలు అమెరికా, యూరప్లతో పోల్చితే తక్కువగా కనపడవచ్చు. అవి కూడా వేగంగా మారుతున్నాయి. రోజుకు $3 కంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు ఆసియాలో ప్రస్తుతం 5% లోపుగానే ఉన్నారు. చైనాలో 1980 నాటికి 75-80% ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉండేవారు. 2010 సంవత్సరం వచ్చేసరికి వారి సంఖ్య 10%కి దిగువకు పడిపోయింది. 30 ఏళ్లలో ప్రజల జీవితాల్లో ఇంతటి మార్పు వచ్చిన సంఘటన ప్రపంచ చరిత్రలోనే లేదు. అమెరికా, యూరప్ చరిత్రలో ఏ దశలోనూ దీన్ని చూడలేము. ప్రజాస్వామ్య దేశాల్లో మాదిరి
రాజకీయ భావప్రకటన హక్కులు లేకపోయినా ప్రజల నుంచి వచ్చే నిరంతర ఒత్తిళ్లు, నాయకులను ప్రభావితం చేసే పరిస్థితులు లేకపోయినా అనూహ్యమైన ఆర్థిక ప్రగతి అక్కడ సాధ్యమైంది. ఒకవైపు ఆసియా ప్రజల నిజ వేతనాలు గణనీయంగా పెరుగుతూ ఉంటే అమెరికాలో మాత్రం వాటిల్లో పెద్దగా ప్రగతి లేదు. ముఖ్యంగా 1973 నుంచి 2015 సంవత్సరాల మధ్యకాలంలో నిజ వేతనాల్లో అదే ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తీసివేసిన తర్వాత లెక్క కట్టే నికర వేతనాలు వాటి పెరుగుదల చాలా తక్కువగా నమోదైంది. 1973 వరకు నిజ వేతనాల్లో 91.3% పెరుగుదల ఉంటే ఆ తర్వాత అది 11.1%కే పరిమితమైంది. 1973 వరకు ఉత్పాదకతలో అదే ప్రొడక్టివిటీ దాని పెరుగుదల 96.7% ఉంటే వేతనాల్లో ప్రగతి 91.3%గా నమోదైంది. మనం ఘనంగా చెప్పుకునే ప్రపంచీకరణ యుగంలో అదే 1973 నుంచి 2015 సంవత్సరాల మధ్యకాలం ఉత్పాదకతలో 73.4% పెరుగుదల ఉంటే వేతనాలకు వచ్చేసరికి అది 11.1%కి పరిమితం అవ్వడంతో ఎంతో అశాంతికి, అసంతృప్తికి దారితీసింది. తయారీ రంగం కుంగిపోయింది. లక్షల ఉద్యోగాలు పోయాయి. విదేశీ ఉత్పత్తుల దిగుమతులు పెరిగాయి. ఉద్యోగాల కోసం వలస వచ్చిన ప్రజల నుంచి గట్టి పోటీ వచ్చింది. ఐటీ, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, డిజిటల్ టెక్నాలజీ ఆ రంగాల్లో వేతనాల్లో పెరుగుదల ఉన్నా ఆసియా ప్రజలు వాటిల్లో ముందు ఉండటం స్థానిక యువతను ఒత్తిళ్లకు గురిచేసింది. 2015 నాటికి అమెరికా అంతటా అభద్రతాభావం, అసంతృప్తి అలుముకున్నాయి. అసమానతలు విపరీతంగా పెరిగాయి. 1965లో కార్మికుడితో పోల్చితే సిఈఓ వేతనం 20 రెట్లు అధికంగా ఉండేది. అదే 2013కి వచ్చేసరికి అది 296 రెట్లయింది. ఆదాయ అసమానతలకు దీనికి మించిన ఉదాహరణ లేదు. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ పరిణామాలను ఆధారం చేసుకొని అమెరికాకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెడతానని, మళ్ళీ పరిశ్రమలను తెరిపిస్తానని వాగ్దానం చేస్తూ డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చారు. రెండోసారి ఆ నినాదాలతోనే ఎన్నికల్లో నెగ్గారు. ఆసియా ఆర్థిక జైత్రయాత్రను అడ్డుకోవటం ట్రంప్కు కానీ అమెరికా పాలక వర్గాలకు కానీ ప్రధాన లక్ష్యంగా మారినా అది సాధ్యమయ్యే పనిగా కనపడటం లేదు. ఇటీవల కాలంలో భారత్ను ఎన్నో రకాలుగా హేళన చేస్తూ మాట్లాడినా చివరికి వాణిజ్య ఒప్పందానికి అంగీకరించక తప్పలేదు. ఈ ఒప్పందంలోని విషయాలు ఇంకా పూర్తిగా వెల్లడి కాకపోయినా అది అమెరికాకు అనుకూలంగా ఏకపక్షంగా ఉంటుందని ఏ విధంగానూ అనుకోలేం. ఆర్థిక శక్తి రాజకీయాలను, ఇతర విధానాలను నిర్ణయిస్తుందని అనుకుంటే భారత్ను విస్మరించగలిగే స్థితిలో అమెరికా లేదు. యూరప్ పరిస్థితి కూడా అంతే. భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందమే అందుకు నిదర్శనం. ఇక చైనాను నియంత్రించడానికి చేస్తున్న ఏ ప్రయత్నము ఇప్పటిదాకా ఫలించలేదు. అందుకే వాణిజ్య సుంకాల వ్యవహారంలో చైనాపై దూకుడును అమెరికా తగ్గించుకుంది. చైనా భారత్లను కాదని వ్యవహారాలను నెగ్గుకు రావటం అన్ని విధాలా కష్టంగా మారింది. యూరప్తోనూ అమెరికాతోనూ వాణిజ్య ఒప్పందాలు కుదిరినంత మాత్రాన భారత్ ముందున్న సవాళ్ల తీవ్రత తగ్గిపోదు. లభించిన ఉపశమనంతో పొంగిపోయే పరిస్థితి లేదు. వస్తు తయారీ, విద్య, ఆరోగ్యం, కృత్రిమ మేధా రంగాల్లో, పర్యావరణ పరిరక్షణలో చైనాతో పోల్చితే భారత్ పురోగతి చక్కగా ఉందని చెప్పుకునే పరిస్థితి లేదు. తయారీ రంగాన్నే తీసుకుంటే 2010 నుంచి ఇప్పటి వరకు జీడిపిలో దాని వాటా 15 నుంచి 16% మధ్యే అటు ఇటు తిరుగుతుంది.
చైనాలో అది ఇప్పటికీ దీనికి రెట్టింపు ఉంది. విద్య, ఆరోగ్య రంగాల ఖర్చులో ఎదుగు బదుగు లేకుండాను కొన్ని సందర్భాల్లో తగ్గుదల కూడా కనపడుతుంది. కేంద్ర బడ్జెట్లో పాఠశాల విద్యకు 2014-15 సంవత్సరంలో 3.07% కేటాయింపులు ఉంటే అవి 2024-25 నాటికి 1.53% పడిపోయాయి. ఉన్నత విద్యారంగంలోనూ 1.06% నుంచి 1% ఉన్నట్లుగా ఇదే కనపడుతుంది. ఆరోగ్య రంగం కూడా అంతే. 2014లో 2% ఉన్న కేటాయింపులు 2026కు వచ్చేటప్పటికి 1.99% అయ్యాయి. పన్ను వసూళ్లలో కూడా పెద్దగా ప్రగతి కనపడటం లేదు. జీడిపిలో పన్నుల శాతం 10 నుంచి 12% మించటం లేదు. చైనాలో అది 17 నుంచి 19% దాకా ఉంది. పన్ను వసూళ్లలో ఎదుగుదల లేకపోవడంతో అప్పులు తగ్గటం లేదు. 2014లో కేంద్రం చేసే ఖర్చులో 30% డబ్బు అప్పుగా తీసుకున్నదే ఉంటే 2026కు వచ్చేటప్పటికి 31.7% అయిందది. ఏ రంగం తీసుకున్నా 2014 నుంచి ఇప్పటి వరకు ఇదే పరిస్థితి కనపడుతుంది. మౌలిక మార్పులంటూ పెద్దగా కనపడవు. ఆస్తుల కల్పనకు పెట్టే ఖర్చు మాత్రం కేంద్ర బడ్జెట్లో పెరుగుతుంది. 12 ఏళ్ల క్రితం అది 2 లక్షల కోట్లు ఉంటే ఈ ఏడాది బడ్జెట్లో దాన్ని 12 లక్షల కోట్లకు పెంచారు. ఈ పెరుగుదలతో కొన్ని మౌలిక సదుపాయాల విస్తరణ, ఆస్తుల కల్పన జరుగుతున్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో 100కి 100 భారత్ ఉత్పత్తులు ఇవి అని చెప్పుకునే పరిస్థితి ఇంకా రాలేదు. అప్పటికే విదేశాల్లో అభివృద్ధి అందుబాటులో ఉన్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఉత్పత్తి చేస్తున్న వస్తువులే ఎక్కువ. సొంతంగా శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు లేకుండా స్వదేశంలో ఎన్ని వస్తువులను తయారు చేసినా, విడిభాగాల అమరికలో ఎంత నైపుణ్యాన్ని సాధించినా విశ్వగురు స్థానాన్ని సంపాదించలేము. మొబైల్ ఫోన్ల తయారీలో ప్రపంచంలోనే మనం 2వ స్థానంలో ఉన్నాం. కానీ ఏ ఫోన్ని భారత్ ఆవిష్కరించిన సాంకేతిక పరిజ్ఞానంతో తయారైందని చెప్పుకోలేము. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 1820 నాటికి ఉన్న అగ్రస్థానాన్ని చైనా తిరిగి సాధించడమే కాక దాన్నింకా పెంచుకొని విస్తృతపరుచుకుంటుంది. భారత్ ఆ దిశగా లక్ష్యాన్ని చేరాలంటే చెయ్యాల్సింది చాలానే ఉంది. ఆ వైభవం అంత తేలికగా రాదు. రాజకీయ చతురతతో పాటు ఆర్థిక ప్రగతి ఫలాలను అందరికీ అందేలా చూడాలి. భిన్న మతాలు, భిన్న భాషలు, భిన్న సంస్కృతులను సమన్వయం చేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ వ్యవహరించటం చాలా సంక్లిష్టతతో కూడింది. చైనాకు ఇన్ని సంక్లిష్టతలు లేవు. ఇంతగా సమన్వయతలను సాధించాల్సిన అవసరమూ లేదు. కేంద్రీకృత పాలన చుట్టూ చైనా చరిత్ర తిరిగింది. భారత చరిత్ర వికేంద్రీకరణ పాలన చుట్టూ తిరిగింది. ఆ వికేంద్రీకరణ వల్లే ఇన్ని భాషలు, ఆ భాషలు ఆధారిత సంస్కృతి, సాహిత్యాలు ఇక్కడ వెలుగొందాయి. దీన్ని గుర్తించకుండా కేంద్రీకృతంగా ఏది రుద్దినా సాధించేది తక్కువ, నష్టపోయేదే ఎక్కువ. రాష్ట్రాలకు రావాల్సిన నిధులను రాకుండా చేయడం, కేంద్ర పథకాల్లో రాష్ట్రాల వాణిని తగ్గించటం మన చరిత్ర గతికే విరుద్ధం. సెస్సులు, సర్ఛార్జీల పేరుతో నిధులను పెంచుకుంటూ రాష్ట్రాలకు పంచాల్సిన పన్ను ఆదాయాల నుంచి వాటిని మినహాయించటం ఈ ఏడాది నుంచైనా పోతుందని అనుకుంటే అవి మరో 5 ఏళ్లు కొనసాగనున్నాయి. 16వ ఆర్థిక సంఘం కూడా కేంద్రం కోరుకున్న విధంగానే ఆ విషయంలో సిఫార్సులు చేసింది. ఆ విధంగా వద్దని రాష్ట్రాలు చేసిన విజ్ఞప్తులను పట్టించుకోలేదు. కేంద్రం వసూలు చేసే ప్రతి రూపాయిలో 11 పైసలు సెస్సులు, సర్ఛార్జీల రూపేణా మరో 5 ఏళ్లు కొనసాగుతాయి. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాల వాటా 45 నుంచి 50% పెంచాలి అన్న డిమాండ్ను పరిగణలోకి తీసుకోలేదు. చరిత్రలో
ఒకనాటి ఉన్నత స్థానాన్ని అందుకోవడానికి అన్ని దేశాలకు అవకాశం రాదు. చైనా భారత్లకు ఈ శతాబ్దంలో అది లభించింది. దురాక్రమణలతో, స్థానిక జాతుల హననంతో, వలస దోపిడీలతో అవి ఒకనాడు ఆ స్థానాన్ని పొందలేదు. పాశ్చాత్య దేశాలు మాత్రం ఆ స్థానాన్ని అలాగే దక్కించుకున్నాయి. పూర్వ వైభవం సాధించాలంటే హిందుత్వ ఆధిక్యతను, ఆధిపత్యాన్ని పదే పదే వల్లెవేయటం వల్ల ప్రయోజనం ఉండదు. సుదీర్ఘ చరిత్రలో మనకు బలాలుగా నిలబడ్డ వాటిపైనే ఆధారపడాలి. ఆధునిక ప్రపంచం అందించిన వైజ్ఞానిక దృష్టిని అలవర్చుకోవాలి. సొంత ఆవిష్కరణల్లోనూ ముందుకు వెళ్ళాలి అని అంటూ రాహుల్ కుమార్ ఆయన అందజేసిన ఈ అంశం కీలక ఘటనలు, సుదీర్ఘ చరిత్ర ఆధారాలు అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.